676 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో ఇస్తూ మొత్తం 8,989 కోట్ల రూపాయలని రైతుల అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ప్రతి రైతు కష్టంలో కూడా మేము ఉన్నామని చెప్తున్నాను. ఎరువుల విషయంలో యూరియా కొరతలు ఆర్టిఫిషియల్ గా సృష్టించిన అది ఎరువులు సక్రమంగా అందేదానిలో కావచ్చు, విత్తనాలు అందే విషయంలో కావచ్చు, అదేవిధంగా అమ్మకాలు కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే దానికోసం ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై ఉన్నారని తెలియజేసుకుంటూ, అంటే అక్కడ ప్రధానమంత్రి గారు మనకి 6,000 అంటే ఒక 1 ఇయర్లో 6,000లో లాస్ట్ విడతగా ఇచ్చినటువంటి 2,000, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఈ సంవత్సరంలో ఇస్తున్నటువంటి 6,000 ఇవి చాలా ప్రధానమైనవి. కాబట్టి లేట్ అయినా కానీ రైతులందరూ కూడా ఇది రైతులకు చాలా ఉపయోగమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి మనము వారి యొక్క సందేశాలు మనం వినడం జరిగింది. సీఎం గారు చాలా సుదీర్ఘంగా రైతు సంక్షేమం కోసం ఏం చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. పోలవరము, అమరావతి, వెలుగొండ ప్రాజెక్టు మన కాన్స్టిట్యున్సీలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుల్లకమ్మ గేట్లు రిపేర్లు చేసి, దాని తర్వాత వరదలు వచ్చినప్పుడు ఎక్కడ నష్టం రాకుండా అటు జంతువులకు కానీ ఇటు మనుషులు కానీ ఎవరికి రాకుండా జిల్లా కలెక్టరు యంత్రాంగం మనం అందరం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అదే కాకుండా అనేక రోడ్లు, ఎందుకంటే రైతులకి రోడ్లు చాలా అవసరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఇక్కడ మన రోడ్లు ఇవన్నీ బాగా చేస్తూ ఉన్నాం.